బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు కర్నూలు ధర్నా చౌక్ నుండి కర్నూలు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటు కన్వీనర్ గంగుల ప్రభాకర్ రెడ్డితో పాటు కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎస్వీ విజయ మనోహరి, అహ్మద్ అలీఖాన్ పాల్గొన్నారు. ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్, ప్రతి విద్యార్థికి తల్లికి వందనం, రైతులకు పెట్టుబడి సహాయం కింద 20,000 ఇస్తామని చెప్పి ఏడాది గడిచిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఏడాది పాలనలో ప్రతి మహిళలకు ఆడబిడ్డ నిధి క్రింద 1,500 రూపాయలు ఇచ్చి మహిళలకు కూటమి ప్రభుత్వంలో పెద్దపీట వేస్తామని, ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల వరకు డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ రుణాలు అందిస్తామని చెప్పిన కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం ఇవ్వకుండా మోహం చాటేసి తిరుగుతున్నారన్నారు. ఏడాది పాలనలో ప్రజలపై కరెంట్ ఛార్జీలు పెంచి భారాన్ని మోపారని, ఏడాది కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ అష్టకష్టాలే మిగిల్చాయని అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేయూత వచ్చేది, ప్రతి ఇంటికి రేషన్ వచ్చేది. కానీ చంద్రబాబు నాయుడు గారికి నమ్ముకుంటే నోట్లో మన్ను పడింది అని చెప్పి పాపం పేదవాళ్ళు అందరూ వచ్చి నాకు ఇప్పుడే చెప్పుకోవడం కూడా జరిగింది. మేము అడుగుతున్నది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు మీకు 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది అని చెప్తున్నారు. మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు మేము ఎన్ని అప్పులు చేశాం, ఆ అప్పులకి ఎక్కడ ఖర్చు పెట్టాం, ఎలా సంక్షేమం చేశాం, ఎలా అభివృద్ధి చేశామని చెప్పి చాలా క్లారిటీగా చెప్పాం. ఇంకోటి కూడా చెప్పినాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో ఆ హామీలు ఆయన నెరవేర్చలేడు, ఆయన అబద్ధం మాట్లాడుతున్నాడు, ఆయన మోసం చేయబోతున్నాడు, నేను ఏదైతే చేయగలుగుతానో అదే చెప్తాను అని చెప్పి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ప్రజలు ఎక్కడో చోట చంద్రబాబు నాయుడు గారిది లాస్ట్ ఎలక్షన్, ఆయన నిజంగా చేస్తాడేమో అని చెప్పి ఆయనకు అందరికీ నమ్మించి మోసం చేశాడు. ఈ రోజు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క సెంటర్లో ఈరోజు ప్రజలు, మహిళలు, యువకులు, రైతులు ప్రతి ఒక్కరు ఈరోజు వచ్చినారంటే వాళ్లకు ఆ బాధ తెలుసు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కాల్ అయితే తీసుకున్నారో దీనిని ఇప్పుడైనా తెలుగుదేశం నాయకులు కళ్ళు తెరిచి ఆ 40 సంవత్సరాల రాజకీయ జీవితం అని చెప్పుకునే వాళ్ళు ఈరోజు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా నాయకులు, మా కార్యకర్తల పైన కేసులు పెట్టడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు